కుటుంబం తరపున శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరాముని ఆశీస్సులు మీ ఇంటిని సుఖశాంతులతో నింపాలని, ప్రతిరోజు ఆరోగ్యంగా ఆనందంగా గడపాలని కోరుకుంటున్నాం. మన దేశంలో పెట్రోల్ కొరత వస్తుందా? యుద్ధం వల్ల మన ఇంటి గ్యాస్ సిలిండర్ ఖాళీ అవుతుందా? ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు చాలా మందిని టెన్షన్ పెట్టిస్తున్నాయి. ప్రపంచం మరోసారి అనిశ్చితి దశలోకి వెళ్తోంది. ముఖ్యంగా మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తలు, సముద్ర మార్గాలపై ప్రధాన సూచనలు ఇవన్నీ చూస్తే భయం రావటం సహజమే. ఎందుకంటే ప్రపంచానికి కీలకమైన ఆయిల్ మార్గమైన హార్మూజ్ స్ట్రైట్ ద్వారా వచ్చే సరఫరాపై ఏ చిన్న ప్రభావం పడినా దాని ప్రభావం భారత్ లాంటి దేశాలపై పడుతుంది. కానీ ఇక్కడ ఒక క్లియర్ పాయింట్ ఉంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా పెట్రోల్ కొరత లేదు. బంకులు నార్మల్గా పనిచేస్తున్నాయి. సరఫరా సజావుగానే కొనసాగుతుంది. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో కూడా ఎలాంటి షార్టేజ్ పరిస్థితి లేదు. కొన్ని చోట్ల రూమర్స్ వల్ల తాత్కాలికంగా క్యూలు కనిపించినా అది నిజమైన కొరత కాదు. మన దేశం రష్యా, మధ్యప్రాచ్యం లాంటి దేశాల నుంచి ఆయిల్ తెచ్చుకుంటోంది. అలాగే స్ట్రాటజిక్ నిల్వలు కూడా ఉన్నాయి. అంటే వెంటనే పెట్రోల్ దొరకదు లేదా గ్యాస్ అయిపోతుంది అనేది చాలా అరుదైన పరిస్థితి. అయితే అసలు విషయం ఇక్కడే ఉంది. సమస్య కొరతలో కాదు, ధరల్లో ఉంది. ఒకవేళ అంతర్జాతీయ పరిస్థితులు మరింత టెన్షన్ గా మారితే సరఫరా ఖర్చులు పెరుగుతాయి. దాని ప్రభావం నేరుగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలపై పడుతుంది. అందుకే నరేంద్ర మోడీ చెప్పినట్టు కరోనా లాంటి సంక్షోభానికి సిద్ధంగా ఉండాలి అన్న మాట భయపెట్టడం కాదు, ఒక అలర్ట్ మాత్రమే. మొత్తంగా చూస్తే ఇప్పుడే భయపడాల్సిన పనిలేదు, కానీ నిర్లక్ష్యం కూడా చేయకూడదు. పెట్రోల్ బంక్ వద్ద పానిక్ అవసరం లేదు, స్టాక్ చేయటం అవసరం లేదు. కానీ ఖర్చులను కంట్రోల్ చేయటం, ఫ్యూయల్ సేవ్ చేయటం, ఫైనాన్షియల్గా ప్లాన్ చేసుకోవటం మాత్రం చాలా అవసరం. ఎందుకంటే యుద్ధం ఎక్కడ జరిగినా దాని ప్రభావం చివరికి మన జేబుపై పడుతుంది.